టేస్టీ అండ్ హెల్తీ బుడంకాయల పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా పప్పుని వేయించుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బుడంకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్కి ఈ విధంగా పప్పు ఉడుకుతుంది. మెదుపుకొని చింతపండు నీళ్ళు కూడా వేసుకోవాలి పులుపుకు సరిపడా. ఆ తర్వాత పోపు వేసుకోవాలి. ఆయిల్లో ఇంగువ, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు వేసుకున్న తర్వాత పచ్చి కరివేపాకుని వేడిపప్పులో వేసాను. ఆ తర్వాత ఈ తాలింపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్టీ అండ్ హెల్తీ బుడంకాయ పప్పు తయారవుతుంది.